హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ సూర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజైతే అదిరిపోయే బంగాళదుంప కూర్మాతో వచ్చేసానండి. ఎవరికైనా బంగాళదుంప అంటే దాంతో చేసిన రెసిపీస్ అంటే చాలా ఇష్టం కదా అందరికీ. అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బంగాళదుంపతో ఏ ఐటెం చేసినా. ఈ కుర్మా అయితే బిర్యానీలోకి కానీ, పులిహోరలోకి కానీ, చపాతీలోకి కానీ, పొరాటాలోకి కానీ దేంట్లో అయినా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కుర్మా అయితే. దీనికైతే నేను ముందుగా బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక 2 బంగాళదుంపలను అయితే తీసుకొని బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని. తర్వాత అయితే ఆయిల్లోనేమో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని గుజ్జుగా చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా వేగడానికైతే కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. పచ్చివాసన అంతా పోవాలి, ఉల్లిపాయలేమో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. తర్వాత దీంట్లోకి కొంచెం మసాలా యాడ్ చేస్తే బాగుంటుందని ఒక టమాటా, దాంట్లో కొన్ని గసగసాలు, జీలకర్ర, ధనియాలు, 4 లవంగాలు అయితే వేసి బాగా మిక్సీకి అయితే చేసుకున్నానండి. తర్వాత దీంట్లో వేసుకొని ఉల్లిపాయలలో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఎంత బాగా అంటే పచ్చివాసన పోవాలండి, అప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసనగా ఉంటే అస్సలు పోగోదండి. తర్వాత దీంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత అయితే దీంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసుకొని కలుపుకోవాలి. మనకు టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలండి. ధనియాల పొడి అయితే వేసుకొని, గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకుంటే బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇదైతే బిర్యానీలోకి అండ్ పులిహోరలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ నేను ఈరోజు పరాటాలోకి చేస్తున్నానండి, అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా పరాటా చపాతీల్లోకి, అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దానిపైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే చేసుకున్నానండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us. Bye bye.